సెకండ్ ఓడిఐ మ్యాచ్లో కేఎల్ రాహుల్ అలా తుఫాన్ లేపాడంటే న్యూజిలాండ్ బౌలర్లు ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు, బంతి ఎక్కడికి వెళ్ళింది? They screaming in fear. ఈ ఇన్నింగ్స్ కేవలం ఒక శతకం కాదు. ఇది ప్రపంచానికే కేఎల్ రాహుల్ ఇచ్చిన గట్టి జవాబు. మ్యాచ్ వాతావరణం. సెకండ్లో టీం ఇండియా కాస్త కష్ట పరిస్థితిలో ఉంది. టాప్ ఆర్డర్ త్వరగా పెవిలియన్ చేరిపోయింది. స్కోర్బోర్డ్పై ఒత్తిడి పెరిగింది. ముందు మాత్రం న్యూజిలాండ్ చురుకైన, వేగవంతమైన బౌలర్లు. అలాంటి సమయంలో మైదానంలోకి అడుగుపెట్టాడు కేఎల్ రాహుల్. ముఖంలో ప్రశాంతత, మనస్సులో ధైర్యం, కళ్లలో ఆత్మవిశ్వాసం. అతను చెప్పినట్టే అనిపించింది. ఇప్పుడు మ్యాచ్ తలక్రిందులవుతుంది. నా బ్యాట్తోనే. ఇన్నింగ్స్ ఆరంభం. ఓర్పుస్ క్లాస్. కేఎల్ రాహుల్ చాలా జాగ్రత్తగా ఆరంభించాడు. మొదటి 10-15 బంతుల్లో ఎలాంటి తొందర లేదు. కేవలం టైమింగ్, గ్యాప్లు, వికెట్ల మధ్య పరుగులు మాత్రమే. న్యూజిలాండ్ బౌలర్లు లైన్ లెంగ్త్ మార్చారు. షార్ట్ బాల్స్ వేశారు. ఆఫ్ స్టంప్ బయట ఇరికించడానికి ప్రయత్నించారు. కానీ రాహుల్ పూర్తిగా రెడీగా ఉన్నాడు. గేర్ మార్చాడు. అసలైన కేఎల్ రాహుల్ మోడ్ ఆన్. ఒక్కసారి సెటయ్యాక కేఎల్ రాహుల్ గేర్ మార్చాడు. ఆ తర్వాత జరిగినది ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి ఢులాయి. Smiling face with sunglasses. కవర్ డ్రైవ్. నేరుగా సినిమా సీన్. పుల్ షాట్. బంతి స్టాండ్స్లో. ఫ్లిక్. అంత క్లీన్గా. ఫీల్డర్ చూస్తూ నిలబడ్డాడు. స్పిన్నర్లు వస్తే స్వీప్, లాఫ్టెడ్ షాట్లు. పేసర్లు వస్తే ఫ్రంట్ ఫుట్కి వచ్చి గట్టి సమాధానం. న్యూజిలాండ్ బౌలర్ల పరిస్థితి. ఒక్కొక్కటిగా న్యూజిలాండ్ ప్లాన్లు అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఫీల్డ్ మార్చారు. బౌలర్లు మార్చారు. బంతి కూడా మార్చారు. కానీ కేఎల్ రాహుల్ కంట్రోల్ మాత్రం మారలేదు. కామెంటేటర్లు అనడం మొదలు పెట్టారు. KL Rahul is batting on a different level today. నిజంగానే ఈ రోజు అతను ఆడలేదు, పాలించాడు. Crown. శతకం వచ్చిన క్షణం. క్లాస్, భావోద్వేగాలు. ఆ క్షణం వచ్చేసింది. ఒక అద్భుతమైన షాట్. బంతి బౌండరీ దాటింది. కేఎల్ రాహుల్ బ్యాట్ గాల్లోకి ఎగారింది. 100 points. స్టేడియం మొత్తం లేచి నిలబడ్డారు. డగౌట్లో చప్పట్లు. ముఖంలో ఆ సంతృప్తి. అది ఒక నిజమైన క్లాస్ ప్లేయర్కే సాధ్యం. ఇది కేవలం శతకం కాదు. ఇది ఒక స్టేట్మెంట్. ఈ ఇన్నింగ్స్ ప్రభావం. కేఎల్ రాహుల్ ఈ శతక ఇన్నింగ్స్ వల్ల టీం ఇండియా బలమైన స్కోర్ సాధించింది. మిడిల్ ఆర్డర్ టెన్షన్ పూర్తిగా తగ్గింది. న్యూజిలాండ్ పూర్తిగా బ్యాక్ఫుట్లోకి వెళ్ళింది. ఈ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది కేఎల్ రాహుల్ ఎందుకు అన్ని ఫార్మాట్లకు పర్ఫెక్ట్ ప్లేయరో. కీ గట్టి జవాబు. కొంతమంది ఎప్పుడూ అంటారు, కన్సిస్టెన్సీ లేదు, లో ఆడలేడు. ఈ రోజు కేఎల్ రాహుల్ బ్యాట్తో చెప్పాడు, మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడు ప్రశంసలే మాట్లాడు. Fire. ఎండింగ్, ముగింపు. కాబట్టి బ్రదర్స్, సెకండ్ ఓడిఐ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కేఎల్ రాహుల్ చారిత్రక శతక ఇన్నింగ్స్ వల్ల. మీకు కూడా ఈ ఇన్నింగ్స్ హృదయంతో ఆడినట్టు అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి. KL Rahul fire or player of the match? ఇలాంటి పవర్ఫుల్ క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Police car light. జై హింద్, జై క్రికెట్.